హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన టాపిక్ చెప్పబోతున్నాను. హౌ టు సెల్ ఎనీథింగ్ టు ఎనీవన్. ఎస్, నిజమండి. ఏ వస్తువునైనా ఎవరికైనా ఎలా అమ్మవచ్చు, ఈ అద్భుతమైన టెక్నిక్ మీకు రోజు ఎక్స్పెరిమెంట్తో సహా చెప్పబోతున్నాను. దానికంటే ముందు నేను మీకు మహేష్ బాబు డైలాగ్ ఒకటి చెప్తా, గుర్తుంది నాకు. మహేష్ బాబు ఒక సినిమాలో డైలాగ్ ఏం చెప్తారంటే, కళ్ళు ఉన్నవాడు ఎదురుగానే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడంటారు. అవునండి. అంటే మన పాత సామెత కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటుండే, అబ్బా అతనికి ఏంది బండ మీద నూకలు పుట్టించుకొని వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే తన మాటలతోటి, తన చాతుర్యంతో, తన వాక్చాతుర్యంతో సో ఏదైనా సాధించగలడు అని దాని అర్థం. అలాగే బండ మీద నూకలైతే పుట్టాయి కదా, అది అన్నమాట దాని అర్థం. అలాగే కళ్ళున్నవాడు ఎదురుగానే చూస్తాడు. ఏదైనా సబ్జెక్ట్ ఉంది, లేకుంటే ఏదైనా వర్క్ చేయదలుచుకున్నాము, ఏదైనా పని చేయదలుచుకున్నామైతే మామూలుగా ఫార్ములాలు రూల్స్ పాటించడం ఏం చేస్తారంటే ఎదురుగా మాత్రమే చూస్తారు. అక్కడ ఏ పని ఉంటే ఆ పని మాత్రమే, చెప్పిన పని మాత్రమే చూస్తారు. కానీ కొందరు మాత్రం హనుమంతుని లాంటి వాళ్ళండి. ఏలు చూపితే కొండ పాకుతారంటారు కదా, కాస్తంత సంజీవిని మొక్క తెమ్మంటే కొండనే పట్టుకొచ్చినట్టుగా మరికొందరు మాత్రం ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని మాత్రమే చూడకుండా అందులోపల లోతుపాతులు ప్రతి ఒక్కటి చూసేసి విజయానికి వారు ముందుగా వెళ్తూ ఉంటారు. అలాగే మీకు ఈరోజు ఒక విషయం చెప్తాను, ఒక చిన్న స్టోరీ చెప్తాను. అయితే ఒక యువకుడు, ఒక 10th క్లాసు చదివిన యువకుడు ఉద్యోగ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటే అనుకోకుండా పేపర్లో ఒక జాబ్ పడుతుంది. పేపర్ చూస్తున్నప్పుడు అందులో జాబ్ ఉంటుంది. ఏంటంటే నాకు ఒక సేల్స్మెన్ కావాలి, MBA కంప్లీట్ చేసిన సేల్స్మెన్ కావాలి అని చెప్పేసి ఆ ఉద్యోగ ప్రకటనలో ఉంటుంది. దానికి అతను చూసి దానికి అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాకిన్ ఇంటర్వ్యూ వెళ్తారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఉంటారు. చాలామంది ఆ MBA సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకొని వచ్చిన వాళ్ళు లోపలికి వెళ్తారు, వెళ్ళి మాట్లాడుతుంటారు, ఇంటర్వ్యూ తీసుకొని బయటకు వస్తూ ఉంటారు. అటుపిమ్మట మనవాడి వంతు వస్తుంది. సో మనవాడు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఓనర్ ఉంటాడు. ఆ ఓనర్కి ఏంటంటే దాదాపు 6 సూపర్ మార్కెట్లు ఉన్నాయి. సిటీ మొత్తంలో 6 సూపర్ మార్కెట్లు ఉంటాయి. అందులో ఆ సూపర్ మార్కెట్లో సేల్స్మెన్ జాబ్ కోసం అని చెప్పేసి ఈ పత్రికా ప్రకటన ఇచ్చాడు. అయితే మనవాడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రెజ్యూమ్ చూసిన తర్వాత, బాబు నువ్వు చదివావా, ప్రకటన పర్ఫెక్ట్గా చదివావా? అవును చదివాను అని చెప్పేసాను అన్న తర్వాత, మరి నేను అడిగాను MBA మార్కెటింగ్, MBA కంప్లీట్ చేసిన వారి కోసం మాత్రమే ఈ పత్రికా ప్రకటన ఇచ్చాను. నువ్వు క్వాలిఫికేషన్ నీది 10th మాత్రమే ఉన్నది, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి ఇంటర్వ్యూకి అన్నాడు. సో అతను ఒకటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాడు, సార్ మీకు సర్టిఫికేట్ కావాలా, సేల్స్ కావాలా? ఈ ఆన్సర్ ఓనర్ని బిత్తరపోయేలా చేసింది. అవును, ఇతను ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఇంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు, సరేలే ఒక అవకాశం ఇద్దాము అని చెప్పేసి తను ఏం చేశాడంటే తనకున్న 6 సూపర్ మార్కెట్లలో ఒక సూపర్ మార్కెట్, ఊరు బయట ఉన్న ఒక సూపర్ మార్కెట్, సేల్స్ తక్కువగా ఉన్న సూపర్ మార్కెట్, ఆల్మోస్ట్ ఆల్ చాలా డల్గా ఉన్న సూపర్ మార్కెట్లో తనని అక్కడ ప్రమోట్ చేశాడు. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు కదా, రన్నింగ్లో ఉన్న సూపర్ మార్కెట్లో అసైన్ చేస్తే అక్కడ సేల్స్ డ్రాప్ అయిపోతాయని ఇతను భయం. సో అలాంటి సూపర్ మార్కెట్లో అసైన్ చేసిన తర్వాత సరే అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళారు. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలాగే నడుస్తూ ఉంది. తర్వాత వీక్లీ రిపోర్ట్ ఓనర్ చూసుకునేటప్పుడు అలా చూస్తున్నాడు. సో ఫస్ట్ సూపర్ మార్కెట్ గుడ్, సెకండ్ సూపర్ మార్కెట్ గుడ్, యావరేజ్గా వచ్చింది, సేల్స్ వచ్చింది. ఎలాగో ఈ అబ్బాయిని పంపించిన సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉంటుంది కదా, లాస్ట్ కలా చూసి ఒకటేసారి బిత్తరపోయాడు. అసలు ఏంటిది, ఆ సేల్స్ ఏంది, ఆ మార్జిన్ ఏంది, ఆ ప్రాఫిట్ ఏంది, ఒక్కసారి షాక్ అయిపోయి అలా మరొకసారి చూశాడు. అవును నిజమే, ఫుల్ సేల్స్ ఫుల్ స్వింగ్లో ఉంది. వెంటనే ఆ స్టోర్ మేనేజర్కి కాల్ చేసి ఏంటయ్యా అసలు ఏం జరుగుతుంది, అసలు ఎన్నడూ సేల్స్ రాని మీ షాప్ నుంచి ఇంత హయ్యెస్ట్ సేల్స్ ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడగగానే ఆ మేనేజర్ ఏమన్నాడంటే, సార్ మీరు ఎవరిని పంపించారు సార్, అతను ఏం వ్యక్తిని పంపించారు సార్ మీరు, అసలు ఏం సార్ అతను అంటే, ఏమైందో చెప్పవయ్యా. సార్ ఏం చెప్పమంటారు సార్, సూపర్ సార్. అరే ఏం జరిగింది, అది చెప్పడానికి వీలు కాదు సార్, జరిగిందేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదు, మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడండి సార్ అని చెప్పేసి అంటారు. అనగానే ఇతనికి ఆ ఉత్సుకత ఆపుకోలేక అసలు ఏం జరుగుతుంది అని వెంటనే కారు వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి తను ఆ సూపర్ మార్కెట్లకు ఎంటర్ అయ్యి ఆ చివరిలో ఉండగానే తను పంపించిన ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఒక కస్టమర్ తోటి మాట్లాడుతున్నాడు. సో ఇతను ఏం చేశాడంటే చాలా వెనకాల విండి ఏం మాట్లాడుతుండు విందామని అక్కడ ఆగాడు. ఆగ్గానే మనకి ఎగ్జిక్యూటివ్ ఎవరైతే మన హీరో ఉన్నాడో తను ఏం చేశారంటే వెంటనే ఒక కస్టమర్కి తను సేల్ చేస్తున్నాడు. ఏం సేల్ చేస్తున్నారంటే సార్ ఈ ఏదైతే ఫిష్ ఉంటుందో చేపలు పట్టడానికి ఈ గాలం ఏదైతే ఉందో సూపర్ ఉంటుంది సార్, ఎక్స్ట్రీమ్లీ ఉంటుంది సార్. ఇప్పటి వరకు ఈ గాలం నుంచి ఏ చేప తప్పించుకోలేదు సార్, అంత పర్ఫెక్ట్ గాలం సార్ ఇదని చెప్పేసి తనకి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆ కస్టమర్ ఏమన్నాడంటే అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా కనపడుతున్నాడు అనమాట. ఓ సూపర్ అయితే ఇచ్చేసేయి అని చెప్పేసి అన్నాడు. ఏయ్ బాబు ప్యాక్ చేయి గాలాన్ని అని చెప్పేసి హెల్పర్కి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ కస్టమర్ 2 అడుగులు కొంచెం ముందుకెళ్ళగానే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ఏంటి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాడు. సార్ మీరు గాలం అయితే తీసుకున్నారు, కానీ మరి చేప వచ్చి ఆ గాలానికి పడాలంటే దానికి ఒక పిండి పెట్టాలి సార్. పిండి మన దగ్గర ఒక అద్భుతమైన పిండి ఉంది సార్, 5 kg ప్యాకెట్. ఇప్పటి వరకు ఈ పిండి పెడితే మీకు 5 కిలోమీటర్ల వరకు చేపలకు దాని టేస్ట్ వాసనకు వచ్చి ఆటోమేటిక్గా అవి వలలో పడతాయి సార్ మీ గాలానికి తగులుతాయి అంటే, అవునా అయితే ఇచ్చేసేయనగానే అరే హెల్పర్కి ఎప్పుడైనా చెప్పాడు 5 kg ప్యాక్ కరో అని చెప్పేసిన తర్వాత మళ్ళీ కస్టమర్ కొంచెమంత ముందుకెళ్ళగానే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే కస్టమర్ వెంటనే ఏంటి అని మళ్ళీ వెనక్కి చూశాడు. సార్ మీ చెప్పులు ఎంత అద్భుతంగా ఉన్నాయి సార్, సూపర్ ఉన్నాయి, కాస్ట్లీ బ్రాండెడ్ చెప్పుల్లా కనబడుతున్నాయి అంటే అవునవును ఇట్స్ కాస్ట్లీ అని చెప్పేసి ఉన్నారు. సార్ మరి ఇంత కాస్ట్లీ చెప్పులు షూ వేసుకొని మీరు ఫిషింగ్కి వెళ్తే అక్కడ బురద వాటర్ అవన్నీ ఉండి ఖరాబ్ అయిపోతారు సార్. ఫిషింగ్ కోసం అని మన దగ్గర సపరేట్గా ఒక బ్రాండెడ్ షూస్ ఉన్నాయి సార్, చాలా తక్కువ రేట్లో ఉన్నాయి సార్, చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి అని ఏంటి చూపెట్టాను కానీ షూస్ చూపించారు. అరే ఇది బాగుంది ఐడియా అని చెప్పేసి ఇచ్చేయండి అంటాడు. ఇచ్చేయండి అనగానే రే ప్యాక్ చేయి అని చెప్పేసి షూస్ ప్యాక్ చేయమని చెప్తాడు. ప్యాక్ చేయమని చెప్పిన తర్వాత అలా కాస్త 2 అడుగులు ముందుకెళ్ళగానే మళ్ళీ కస్టమర్ ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు. మళ్ళీ కస్టమర్ వెనక్కి తిరిగి ఏంటయ్యా అన్నట్టుగా చూస్తే సార్ మీరు ఫిషింగ్కి వెళ్తున్నారు, ఇవాళ గాలం వేస్తారు, అక్కడ కూర్చుంటారు, ఇవాళ రేపు చేపలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి మీరు అలా వాటి కోసం వెయిట్ చేస్తూ బోర్ కొట్టకుండా ఆకలి కూడా అవుతూ ఉంటుంది కాబట్టి మన దగ్గర అద్భుతమైన స్నాక్స్ ఉన్నాయి, మీ ఇందులో నుంచి బిస్కెట్స్ ఉన్నాయి, మీకు తర్వాత వేఫర్స్ ఉన్నాయి, తర్వాత చిప్స్ ఉన్నాయి, హ్యాపీగా అలా సరదాగా మీరు తినుకుంటూ కూర్చుంటుంటే మీకు ఆకలి కూడా ఏర్పడదు సార్ అంటే, అరే ఇదేదో ఐడియా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటూ తను ఏం చేశాడంటే సరే ఇవి అని చెప్పేసి తనకు చెప్పగానే అవన్నీ వెంటనే ప్యాక్ చేసి రే బాబు ప్యాక్ చేయి అని చెప్పేసి హెల్పర్కి చెప్పేసి 2 అడుగులు కస్టమర్ మళ్ళీ ముందుకెళ్ళగానే ఎక్స్క్యూజ్ మీ సార్ అని మళ్ళీ కస్టమర్ని అడిగారు. ఈసారి కస్టమర్ మళ్ళీ ఏంటయ్యా అనగానే సార్ మీరు చూస్తే ఎంత తెల్లగా సెన్సిటివ్గా సాఫ్ట్గా కనబడుతున్నారు, ఇప్పుడు ఏసీలో ఉంటారనుకుంటా అంటే అవునవును నాకు ఆఫీస్లో ఏసీ, కార్లో ఏసీ, ఇంట్లో ఏసీ. అవును సార్ మరి మీరు ఫిషింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎండ కూడా బాగా ఉంది, ఆ ఎండ వేడికి మీరు తట్టుకోలేరు సార్, ముఖమంతా నల్లగా అవుతుంది, మన దగ్గర ఒక మంచి అంబ్రిల్లా ఉన్నా సార్, సూపర్ అంబ్రిల్లా తక్కువ రేట్కి ఇస్తున్నాం ఓన్లీ ఫర్ 500 అనగానే అవును ఈ ఐడియా ఏదో బాగుంది ఇచ్చేయి అంబ్రిల్లా అన్నాడు. అనగానే వెంటనే మనవాడు రే అంబ్రిల్లా ప్యాక్ చేయి అని చెప్పేసి అన్నాడు. ఆ అంబ్రిల్లా ప్యాక్ అయిపోయిన తర్వాత అలాగే మనవాడు ఒక 2 అడుగులు ముందుకు వేయగానే మళ్ళీ మనవాడు ఏమన్నాడంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నాడు. మళ్ళీ ఏంటయ్యా అని చెప్పేసి కస్టమర్ వెనక్కి తిరగానే సార్ ఇవన్నీ పర్చేస్ చేశారు, ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ ఎలా పట్టుకెళ్తారు సార్, మీకు పట్టుకెళ్ళడానికి మా దగ్గర ఒక అద్భుతమైన బ్యాగ్ ఉంది సార్, ప్యూర్ లెదర్ బ్యాగ్ సార్, 100% పర్ఫెక్ట్ బ్యాగ్, మంచి బ్యాగ్, చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం ఓన్లీ ఫర్ 500 రూపీస్, అవన్నీ ఇందులో పెట్టుకొని పడతాయి సార్, ఇంకా ఇదే కాకుండా ఇంకా వేరే సామాన్ కూడా పడుతుంది. కానీ అబ్బా మంచి ఐడియా ఇచ్చావు నాన్న, ఇచ్చేయి బ్యాగ్ అన్నాడు. అనగానే మనవాడు వెంటనే ఏ బాబు ప్యాక్ కరో బ్యాగ్ అంటూ హెల్పర్ చెప్పేశాడు. బ్యాగ్ కూడా ప్యాక్ అయిపోయింది. బ్యాగ్ ప్యాక్ అయిపోయిన తర్వాత కస్టమర్ అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వెనక నుంచి
ఎక్స్క్యూజ్ మీ అనే లోపలనే ఓనర్ వచ్చి ఒక్కటేసారి ఆ భుజం మీద చేసి, అరే బాబు ఆపరా బాబు ఆపు, ఇంకెన్ని అమ్ముతావు, నా షాప్ మొత్తం అతనికే అమ్మేస్తావా అని చెప్పేసి గట్టిగా అరిసేసరికి అప్పుడు వెనక్కి తిరిగి, సార్ మీరా, నమస్తే సార్ అని చెప్పేసి అన్నాడు. అనగానే అప్పుడు ఆ ఓనర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, రియలీ గ్రేట్ నాన్న, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, చాలా అద్భుతంగా సేల్ చేస్తున్నావు, నువ్వు చాలా అద్భుతంగా సేల్ చేస్తున్నావు, ఐ లవ్ యూ, చాలా ఎక్సలెంట్, ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఆఫ్టర్ ఆల్ ఒక చేపల గాలం కొనడానికి వచ్చిన అతనికి, సో నువ్వు ఇవన్నీ అమ్మేసావు, గాలం అమ్మావు, షూస్ అమ్మావు, బ్యాగ్ అమ్మావు, అంబ్రిల్లా అమ్మావు, రియల్లీ గ్రేట్ అంటే, గాలమా, ఏం గాలం సార్ అని చెప్పేసి అడిగాను. అదే కదా కస్టమరు గాలం కొనడానికి, చేపలు పట్టడానికి గాలం కొనడానికి వచ్చాడు కదా అంటే, సార్ అతను వచ్చింది చేపల గాలం కోసం కాదు సార్, పేపర్ కొందామని వచ్చాడు. పేపర్ కొందామని వస్తే నేను సజెస్ట్ చేశాను సార్, ఊరికే సండే రోజు పేపర్ ఏం చదువుతారు సార్, హ్యాపీగా అలా సరదాగా బయటికి వెళ్ళి చేపలు పట్టుకోండి, మీకు ఒక మంచిగా హ్యాపీలాగా ఉంటుంది అని చెప్పేసి గాలానికి కన్వర్ట్ చేశానన్న వరకు ఓనర్ బిత్తరపోయాడు. సో అప్పుడు తనకు అర్థమైపోయింది, ఓఫో, సో ఇది దీనికి కారణం అని చెప్పేసి. అదే మిత్రులారా చూడండి, సో ఒక చిన్న పేపర్లో అక్కడ నా వల్ల కాదు, నేను MBA చదవలేదు, నేను 10th చదివినా, ఇలా అనుకుంటూ అక్కడే ఆగి ఉంటే అతను అక్కడే ఆగి ఉండేవాడు. కానీ అవకాశాలు అనేది విస్తృతంగా ఉన్నాయి ప్రపంచంలో, మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడు కానీ కళ్ళతోటి చూసేవాడు అక్కడే ఉంటాడు. దృష్టికోణంతో చూడండి, దృష్టికోణం కోసం చూస్తే మీరు లేని అవకాశాలు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక్క ప్రోడక్టే కాదు, ఏదంటే అది సేల్ చేయవచ్చు. మట్టి ప్యాక్ చేసేసి అమ్మినా కానీ మీరు సేల్ చేయగలరు. సో అది మీ టాలెంట్ అండి. ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మిమ్మల్ని మీరు అద్భుతంగా ఇచ్చేయండి. మీ లోపల కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడు తగ్గిపోనియకండి. సక్సెస్ రిక్వైర్స్ కాన్ఫిడెన్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్ పెరుమాళ్.